పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రతి యువతి హెచ్పివి టీకా తీసుకోవడం ఎందుకు ముఖ్యం? మోడల్, నటి పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో పోరాడి 32 ఏళ్ల వయసులో మరణించారు. దీనితో గర్భాశయ క్యాన్సర్పై అవగాహన లేకపోవడం, నివారణ చర్యల అవసరం, దాని చుట్టూ ఉన్న కళంకం గురించి ఆందోళనలు పెరిగాయి. అయితే యుక్త వయసుకు ముందు అమ్మాయిలు తీసుకునే టీకా దీని బారిన పడకుండా నిరోధించగలదు. పాండే మేనేజర్ తెలిపిన ప్రకారం ఆమెకు కొంతకాలం క్రితం చివరి దశలో ఈ భయంకరమైన వ్యాధి నిర్ధారణ అయింది. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ 2వ అత్యంత సాధారణ క్యాన్సర్. ఫిబ్రవరి 1న విడుదలైన WHO నివేదిక ప్రకారం భారతీయ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కొత్త కేసులు 17.7% ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్కు కారణమేమిటి? గర్భాశయం చుట్టూ అసాధారణ కణాలు పెరిగి గుంపులుగా ఏర్పడతాయి. గర్భాశయం అనేది గర్భాశయాన్ని యోనికి కలిపే దిగువ, ఇరుకైన భాగం. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ HPV వల్ల సంక్రమిస్తుంది. ఇది సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ను శరీర రోగనిరోధక వ్యవస్థ తొలగించినప్పటికీ ఇది HPV-16 లేదా HPV-18 వంటి అధిక ప్రమాదం ఉంటే అది శరీరంలో ఉండిపోయి క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశాలు పెరుగుతాయి. లైంగికంగా చురుకైన వ్యక్తులు 200 రకాల HPV వైరస్లతో ఎప్పుడో ఒకసారి సంక్రమిస్తారు. అంటే అందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు, కానీ ప్రమాదాన్ని నివారించడానికి టీకా అవసరం. లక్షణాలు ఏమిటి? ప్రారంభ దశల్లో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు ఉండవు. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.